పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ బిజినెస్ మ్యాన్ బలరాం రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బలరాం రెడ్డి గారు. నమస్తే విష్ణు గారు. సార్ బలరాం రెడ్డి గారు, కాసేపు దుబాయ్లో ట్యాక్సుల గురించి మాట్లాడుకుందాం. ఈ ట్యాక్సుల విషయానికి వస్తే యుఎస్ఏ కంటే యూకే కంటే కూడా ట్యాక్సుల విషయానికి దుబాయ్లో ఎటువంటి వేరియేషన్ చూడొచ్చు అంటారు అసలు? ఎందుకంటే అందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడ వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీతో సెటిల్ అవుతున్నారు. కాబట్టి ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి కంఫర్ట్ జోన్ ఉంటుందంటారు దుబాయ్లో? సో థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. మనకి కంపారిజన్కి వెళ్ళే కంటే ముందు మనకి అసలు దుబాయ్లో ఎట్లాంటి ట్యాక్సెస్ ఉన్నాయని ఒకటి ఒక చిన్న బ్రీఫ్గా డిస్కస్ చేస్తే కనుక మనకు ఇండివిజువల్స్ అంటే పర్సనల్ లైక్ యూ అండ్ మీ, మనకి వచ్చే ఇన్కమ్ మీద దేర్ ఇస్ నో ట్యాక్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. దట్ ఈస్ నెంబర్ వన్. సెకండ్ థింగ్ వచ్చేసి బిజినెసెస్కి రిలేటెడ్ ట్యాక్సెస్ ఏమున్నాయి. సో మనకి ఇక్కడ జిఎస్టీ ఉన్నట్టుగానే అక్కడ కూడా దుబాయ్లో విఐటి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఉంది. దాని రేట్ ఎంత అంటే 5%. 5%. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ నాట్ ఎనీ ట్యాక్స్ యాజ్ సచ్. సో అది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో అదేవిధంగా డైరెక్ట్ ట్యాక్స్ వస్తే కనుక కంపెనీస్కి ఈ మధ్యన ఒకటి కార్పొరేట్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా ఎంత పర్సెంటేజ్ అని అంటే 9%. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లోయెస్ట్ ట్యాక్స్ రేట్ అని చెప్పొచ్చు ప్రామినెంట్ కంట్రీస్లో చూస్తే కనుక. సో ఈ రెండు ట్యాక్స్లు తప్ప ఇంకా మిగతా ట్యాక్సెస్ ఏం లేవు. ఒకటి కస్టమ్స్ డ్యూటీ ఉంది, అది ఒక 5%. అది కూడా ఓన్లీ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో ఈ రేట్స్ చూస్తే కనుక 5% కస్టమ్ డ్యూటీ, 5% వాల్యూ యాడెడ్ ట్యాక్స్, 9% కార్పొరేట్ ట్యాక్స్. ఈ అన్ని రేట్స్ కూడా చాలా వరకు లోయెస్ట్ ట్యాక్స్ రేట్స్. ఇంకా కొన్ని బిజినెసెస్ ఒకవేళ వాళ్ళు ఫ్రీ జోన్స్లో కనుక ఉంటే కనుక వాళ్ళ బిజినెస్, వాళ్ళ యాక్టివిటీని బట్టి వాళ్ళ ట్యాక్స్ రేటు, కార్పొరేట్ ట్యాక్స్ రేటు 0% కూడా ఉండొచ్చు. సో 0%, 9%, 5%, 5%. సో ఈ పర్సంటేజ్ చూస్తే కనుక వెరీ లిమిటెడ్. సో దట్ ఈస్ అబౌట్ ట్యాక్సబిలిటీ, ఆ ట్యాక్సేషన్ ఇన్ దుబాయ్. మనం కంపారిజన్కి వస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో తీసుకుంటే కనుక ఇండివిజువల్స్ ట్యాక్సెస్, సో ఇట్ వేరీస్ ఫ్రమ్ 15% to 35% ఫెడరల్ ట్యాక్సెస్. అదే రకంగా దానికి అడిషనల్గా మళ్ళీ స్టేట్ లెవెల్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఎర్న్ చేసే సాలరీస్లో చాలా వరకు మీరు ట్యాక్సెస్లో పే చేస్తున్నారు ఇండివిజువల్స్ అయితే కనుక, సాలరీడ్ ఎంప్లాయీస్. అదే రకంగా యూకేలో కూడా సేమ్ రేంజ్ ఆఫ్ రేట్స్ 15% to 25% 30% రేట్స్ ఉంటాయి. ఓకే, సో మీరు బెనిఫిట్స్ వస్తున్నాయి కావచ్చు, యూ మే గెట్ బెనిఫిట్స్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద నెట్ సేవింగ్ దట్ యూర్ గోయింగ్ టు హ్యావ్ చూస్తే కనుక దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ దుబాయ్కి విత్ కంపారిజన్ విత్ యూఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ ఫర్ దట్ మ్యాటర్. అదే రకంగా బిజినెసెస్ చూస్తే కనుక బిజినెసెస్ కిందాక చెప్పినట్టుగా డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఓన్లీ 0% or 9% ఉంది. కానీ అదే యూఎస్లో చూసుకుంటే మీకు యూ హ్యావ్ ఇట్ ఫ్రమ్ 19% to 25% or 30%. సో అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి కొన్ని అంటే యాక్టివిటీని బట్టి. అదే రకంగా యూకేలో చూస్తే కనుక యూ హ్యావ్ 19% or 20% కార్పొరేట్ ట్యాక్స్. కానీ ఇదే మనకి దుబాయ్లో చూస్తే కనుక 0% or 9%. సో మనకి ట్యాక్స్ రేట్స్ చూస్తే కనుక చాలా వేరియన్స్ ఉంది, వ్యత్యాసం చాలా ఉంది. అసలు ఇండివిజువల్స్ ట్యాక్స్ చూస్తే కనుక దేర్ ఇస్ నో ట్యాక్స్ ఎట్ ఆల్. రైట్. ఓకే, సో ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి చాలా బిజినెసెస్ అండ్ ఇండివిజువల్స్ కూడా, సో దే ఆర్ ప్రిఫరింగ్ టు మూవ్ బ్యాక్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ బిజినెస్ ఇన్ దుబాయ్ ఆర్ లివ్ ఇన్ దుబాయ్ యాజ్ అన్ ఎంప్లాయీ. సో అట్లాంటివి చాలా చేస్తున్నారు. ఇన్ అడిషన్ టు దట్ ఫ్రీలాన్సర్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య చాలా వచ్చింది. ఫ్రీలాన్సర్ అంటే యూ యాజ్ అన్ ఇండివిజువల్ యూ కెన్ హ్యావ్ ఎ లైసెన్స్ అండ్ యూ కెన్ హ్యావ్ బిజినెస్ వీసా. ఓకే, దీన్ని బట్టి మీరు కన్సల్టింగ్ సర్వీసెస్ కానీ ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్సర్ వీసాస్, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా వరకు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీ దట్ యూ యాజ్ అన్ ఇండివిజువల్, అవన్నీ మీరు లీగల్గా చేసుకోవచ్చు విత్ వెరీ మినిమల్ కాస్ట్ అండ్ అథెంటిక్గా లీగల్గా చేసుకోవచ్చు అన్నమాట. సో అది. సో మీరు అంటే ట్యాక్సులు పెద్దగా ఉండవు కాబట్టి వ్యాపారాలు చేసుకున్నా పెద్ద ఎత్తున మనకి డబ్బు మిగులుతుంది. సరే, ఉద్యోగం చేసుకున్నా మన జీతాల్లోంచి పెద్దగా ట్యాక్సులు కట్టవు కాబట్టి మనకి పెద్ద ఎత్తున మన సంపాదించుకున్న డబ్బు అంతా మిగులుతుంది. ఇదంతా చెప్తున్నారు కదా. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది ఏంటంటే, సరే పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసి సంపాదించుకుంటున్నాం, లేదంటే ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నాం కాబట్టి మరి ఆ సంపాదించుకున్న డబ్బును మరి అక్కడి నుంచి ఇండియాకి తీసుకురావాలి అంటే, లేదంటే వేరే అదర్ కంట్రీస్కి ఏదైనా మనం మూవ్ చేసుకోవాలి అంటే, లేదంటే మన పేరెంట్స్కి పంపించుకోవాలన్నా కూడా, సో అంటే ఈ కరెన్సీ మూవింగ్ అనేది ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అదే ఏదైనా కొంచెం కష్టతరంగా ఉంటుందంటారా? సో ఐ థింక్ ఇండివిజువల్స్ అంటే సాలరీడ్ ఎంప్లాయీస్కి
బాగా పెద్ద రిలవెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ బిజినెస్ పీపుల్ వాళ్ళకి మాత్రం ఇది చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి వేరే కంట్రీస్ లాగా ఈవెన్ ఇండియా చూసుకుంటే కనుక, ఇండియా నుండి కూడా బయటకి మనకు డబ్బులు పంపాలంటే కనుక యూ హ్యావ్ ఫేమా అండ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ టు కంప్లై విత్. సో దే ఆర్ జనరల్లీ వెరీ రిస్ట్రిక్టెడ్. అదే దుబాయ్తో పోలిస్తే కనుక దుబాయ్కి మనకు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ యువర్ మనీ దట్ యూ ఎర్న్డ్ అవుట్ ఆఫ్ లీగల్ సోర్సెస్, మీరు బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా ఫ్రీగా పంపించుకోవచ్చు. ఎట్లాంటి లిమిటేషన్స్ ఏం లేవు. సాలరీడ్ ఎంప్లాయీస్కి ఒకవేళ వాళ్ళ సేవింగ్స్ కనుక వాళ్ళు ఇండియాకి పంపించాలనుకుంటే కనుక దే కెన్ సెండ్. అదే రకంగా టాక్సేషన్ వైజ్ చూస్తే కనుక నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఇండివిజువల్స్కి సాలరీడ్ ఎంప్లాయీస్ దే ఇస్ నో ట్యాక్స్ దుబాయ్లో. ఒకవేళ వాళ్ళు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అయితే కనుక ఆ డబ్బుని వాళ్ళు సేవింగ్ చేసుకున్న డబ్బుని ఇండియాకి పంపిస్తే కూడా ఇండియాలో కూడా ట్యాక్సెస్ ఏం లేవు ఆ అమౌంట్ మీద. ఆ ఇండియాకి పంపించుకున్న అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ప్రాఫిట్స్ వస్తే వాటిపైన ట్యాక్స్ పడుతుంది. బట్ మీ దుబాయ్లో ఉన్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇండియాకి తెచ్చుకుంటే కనుక దాంట్లో ట్యాక్సెస్ ఏం లేవు. సో ఎక్కడ కూడా మీరు ట్యాక్స్ పే చేసే అవసరం ఏం లేదనమాట ఈ ప్రాసెస్లో ఆ మనీకి. అదేవిధంగా బిజినెస్ పీపుల్కి కూడా, సో వాళ్ళకి ఇఫ్ దే వాంట్ టు రీఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ దే కెన్ డూ ఇట్. ఇఫ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ అంటే వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక బీట్ ఇన్ యూఎస్ఏలో కానీ లేదంటే యూకేలో కానీ కెనడా కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు డైరెక్ట్గా ఆ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్ అమౌంట్ని పంపించుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లిమిటేషన్స్ ఏం లేవు. సో ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ బిజినెస్ మీద కార్పొరేట్ ట్యాక్స్ ఉంది కాబట్టి మీరు ట్యాక్సెస్ పే చేస్తున్నారు. అది కూడా మినిమల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, అది 0% ఆర్ 9%. ఆ పే చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ అవుతుందో దట్ మనీ ఈజ్ యువర్స్ అండ్ యూ కెన్ సెండ్ ఇట్ టు ఎనీవేర్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఆర్ లిమిటేషన్స్. సో అంతా ఫ్రీగా పంపించుకోవచ్చు మీరు. అయితే అంటే మనం రెగ్యులర్గా కొన్ని దేశాలకు సంబంధించి వార్తల్లో చూస్తుంటాం. అంటే మరీ పర్టికులర్గా యూఎస్ ఇలాంటి కంట్రీస్ విషయానికి వస్తే మనం రెగ్యులర్గా ఇక్కడ న్యూస్లో చూస్తుంటాం. అంటే మన భారతీయులపైన ఇక్కడ కాల్పులు జరిపారు, లేదంటే కొంతమంది గుర్తు తెలియని ఆగంతక వ్యక్తులు భౌతిక దాడులు చేశారంటూ కూడా ఇలాంటి వార్తలు రోజు వింటుంటాం కాబట్టి. అండ్ దుబాయ్ విషయానికి వస్తే మరి ఈ నేషనాలిటీ డిస్క్రిమినేషన్ అనేది అక్కడ ఏదైనా అసలు ఉంటుందా, అవకాశం ఉంటుందా ఇటువంటి దానికి సంబంధించి? అంటే ఇది మీరు రేస్ చేస్తూనే నాకు అట్లాంటిది ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అంటే మేము ఇన్ని రోజుల నుంచి ఉంటాం కాబట్టి, నేను లాస్ట్ 14 years నుంచి అక్కడే ఉంటున్నారు. అవునవును. సో నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఐ హార్డ్లీ ఫేస్. అట్లాంటి ఎప్పుడు రాలేదు, లేదు అసలు లేదు. మీరు అనేది వాస్తవం. యూఎస్లో కానీ ఇంకా వేరే ప్లేస్లో కానీ ఆ డిస్క్రిమినేషన్ కొన్ని ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో ఉంది, నాట్ ఎవ్రీవేర్ బట్ సమ్ ప్లేసెస్. కానీ దుబాయ్లో అట్లాంటిది ఏం లేదు. మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ యుఏఈ నేషనల్స్, దుబాయ్ లోకల్స్ ఆర్ యుఏఈ నేషనల్స్, వాళ్ళ పర్సంటేజ్ ఎంత అబౌట్ 16 to 18% అంతే. అంటే వాళ్ళు ఉండేదే చాలా లిమిటెడ్ కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ చేయడానికి కూడా అవకాశం చాలా తక్కువ. మనకు ఇందాక నేను చెప్పినట్టుగా దుబాయ్ అనేది ఆర్ యుఏఈ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. ఈవెన్ కరోనా టైంలో చూస్తే కనుక చాలా వరకు ఆ స్టడీస్ రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి దుబాయ్ యుఏఈ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. ఇప్పటికి కూడా సేఫెస్ట్ కంట్రీ యూ కెన్ సే క్లియర్లీ. ఇన్ పర్టికులర్ దుబాయ్ సిటీ అనేది చాలా వరకు ఫ్యామిలీస్కి టు లివ్ దేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్, వెరీ సేఫ్. ఈవెన్ ఒక అంటే ఎనీ టైమ్ డ్యూరింగ్ ద నైట్ ఆల్సో యూ కెన్ గో ఎనీవేర్, ఫ్యామిలీతో వెళ్ళచ్చు, లేదా ఇండివిజువల్ పర్సన్ కూడా, ఈవెన్ ఫీమేల్స్ కూడా సింగిల్గా వెళ్ళి రావడానికి సేఫ్ గానే ఉంటుంది, అంత సేఫ్టీ ఉంటుంది. నథింగ్ టు వరీ. చాలా వరకు ఏం చేస్తారంటే జస్ట్ టెల్ యూ ఆన్ లైటర్ సైడ్, వాళ్ళ ఇళ్ళకి డోర్లకి లాక్లు ఏం వేసుకోరు మామూలుగా. జనరల్గా జస్ట్ షట్ ద డోర్ అంతే. ఎవరో వస్తారు ఏమో చేస్తారన్న ఆ కన్సర్న్ ఉండదు మనకి. ఓ మై గాడ్, అంత సేఫ్ గా ఉంటుంది, అంత సేఫెస్ట్ ప్లేస్. ఓకే, సో నథింగ్ టు వరీ. ఏదైనా మనకి ఏదైనా ఐటమ్ కానీ ఏదైనా మనం ఎక్కడైనా మర్చిపోయినాం అనుకోండి, మనకి ఎక్కడ మర్చిపోయినా మనం గుర్తుంచుకోవడానికి వీ కెన్ గో బ్యాక్ అండ్ సర్చ్ దేర్, యూ విల్ స్టిల్ ఫైండ్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. దట్స్ రియల్లీ సౌండ్స్ గ్రేట్ అసలు చెప్పాలంటే. అంటే అక్కడ ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ కానీ అట్లాంటి ట్రాన్స్పరెన్సీ, అక్కడ పబ్లిక్ లో అట్లాంటి ఇది ఉందన్నమాట. మనం అక్కడ ఉన్నప్పుడు కూడా మనకు కూడా అట్లానే అది కలిసిపోతాం కదా, అలాగనే చేస్తాం మనం. సో ఎప్పటికి కూడా మనకు ఒక వస్తువు పోయింది ఇలా అయింది అని చెప్పేసి మనకు ఎప్పుడు వినలేదు అక్కడ. సో అంత సేఫ్టీ ఉంటుంది, కంఫర్టబుల్గా మనం ఫ్యామిలీతో ఉండొచ్చు. సో అట్లాంటి డిస్క్రిమినేషన్ ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఇంగ్లీష్లో మాట్లాడతారు. చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో హిందీ మాట్లాడతారు. సో మీరు ఎక్కడో ఉన్నట్టు కనిపించదు, మీకు అట్లాంటి డిస్క్రిమినేషన్ ఎప్పుడు కనపడదు. సో అదంతా మనకి
కన్వీనియంట్ ప్లేస్ అన్నమాట, కంఫర్టబుల్ ప్లేస్ టు లివ్ రైట్ అండ్ డూ బిజినెస్. రైట్. సో అయితే అంటే ఇప్పుడు ఈ వీడియో అంటే ఎవరైతే చూస్తున్నారో, అంటే ఎవరైతే దుబాయ్కి వెళ్ళి ఫ్యామిలీతో అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, అంటే అటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు అంటే మన వైపు నుంచి మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు, మన వైపు నుంచి మనం ఎటువంటి డిసిప్లిన్తో అక్కడ ఉండాలి అంటారు? మనకి సోషల్గా పెద్ద ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి ఇంతకుముందు ఉన్నట్టుగా. సో ఇది చేయాలి, ఇది చేయొద్దు, లేదా వేరే కంట్రీస్, వేరే మనకి జీసీసీ కంట్రీస్ కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న కొన్ని రిస్ట్రిక్షన్స్ అవి ఇక్కడ ఏం లేవు. సో ఒకప్పుడు ఏంటంటే కనుక రమదాన్ మంత్ ఏదైతే ఉందో ఆ ఫుల్ మంత్లో మనం బయట ఫుడ్ తినరాదు, బయట ఫుడ్ వాటర్ తాగరాదు, లిక్విడ్స్ ఏం తీసుకోరాదు, అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి. సో ఈ మధ్య అవి కూడా కంప్లీట్గా తీసేశారు. ఈవెన్ రమదాన్ టైంలో కూడా మనకి ఇట్ ఈస్ లైక్ నార్మల్ టైం. సో అట్లాంటివి ఏం లేవు. మెయిన్గా ఏంటంటే మీరు వెళ్ళే ఒకవేళ మీరు ఉద్యోగరీత్యా వెళ్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళే కంపెనీ కరెక్ట్గా ఉన్నదా లేదా, మంచి కంపెనీ లేదా అని చూసుకోవాలి. మీకు వచ్చే వీసా ఏంటి, వీసా స్టేటస్ ఏంటి, మీ వీసా స్టేటస్ పైన మీ ఫ్యామిలీని మీరు స్పాన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా. సో ఇట్లాంటివి చూసుకోవాలి తప్ప మనం సోషల్గా కనుక సోషల్గా చూస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. మీరు ఎట్లా ఏ ప్లేస్లో ఉండాలనుకుంటున్నారు, ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నారు, ఆ కంపెనీకి ఈ ప్లేస్ ప్రాక్సిమిటీ ఎంత దూరంలో ఉంది, సో మీకు కంపెనీ ఇచ్చే మిగతా ఫెసిలిటీస్ ఏంది. అక్కడ వన్ ఆఫ్ ది మేజర్ కాస్ట్ ఏంటంటే కాస్ట్ కాంపోనెంట్ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్లో చూస్తే రెంట్. మీ కంపెనీ మీకు రెంట్ ఆర్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అదొకటి చూసుకోవాలి మెయిన్గా. అదే రకంగా వెహికల్ ఫెసిలిటీ ఇస్తున్నారా లేదా కంపెనీ, ప్లస్ ఒకవేళ మీకు ఫ్యామిలీ ఉండి చిల్డ్రన్ ఉంటే కనుక ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉందా లేదా అని. సో ఈ 3 కాంపోనెంట్స్ మనం చూసుకుంటే కనుక అదే రకంగా 4th కాంపోనెంట్ ఇందాక చెప్పినట్టుగా మీకు వీసా స్టేటస్ ఏ రకమైన స్టేటస్ ఇస్తున్నారు, దాన్ని బేస్ మీద మీ ఫ్యామిలీని స్పాన్సర్ చేయొచ్చు, జనరల్గా చేసుకోవచ్చు, చేయొచ్చా లేదన్నా ఈ 4 కాంపోనెంట్లు చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ రెంట్ కవర్ అవుతుంది అనుకోండి, మీరు ఒకవేళ రెంట్ అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంటాక అరౌండ్ 35 to 40% ఆఫ్ యువర్ కాస్ట్ ఈజ్ సేవ్డ్ దేర్. ఎందుకంటే మేజర్ కాస్ట్ ఆఫ్ లివింగ్లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏం చేసుకుంటే రెంట్ అమౌంటే. ఆఫ్ కోర్స్ అందులో కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు, మీరు అంటే లగ్జరీ లైఫ్ కావాలా, నార్మల్ లైఫ్ కావాలా, లేదా కాంప్రమైజ్ లైఫ్ కావాలా. దాన్ని బట్టి అంటే కాంప్రమైజ్ లైఫ్ కూడా మనకి మంచిగా ఉంటుంది. మీరు ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక కొంత మీరు లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ చేసుకుంటే చాలా వరకు సేవింగ్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అండ్ యూ లివ్ లగ్జరీ లైఫ్, అలా కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల లైఫ్ స్టైల్స్కి మనము ఆ కాస్ట్ సేవింగ్, ఆ అమౌంట్ మనం సేవింగ్ అనేది చూసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ 4-5 కాంపోనెంట్స్ చూసుకుంటే ఎంప్లాయీస్కి కనుక ఎనఫ్, ఇంకా అంతకంటే మనం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. సో ఇట్ ఈస్ లైక్ నో ఇట్స్ యువర్ ఇండియా ఓన్లీ. ఇండియాలో ఏ రకమైన లైఫ్ స్టైల్ ఉందో అదే రకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది అక్కడ. బట్ బెటర్ లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. యా, దట్స్ హౌ ఇట్ ఈస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బలరామ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యూఎస్ఏ యూకేతో పోల్చుకుంటే దుబాయ్లో అంటే ట్యాక్స్ పరంగా ఎటువంటి వెసులుబాట్లు ఉన్నాయి, అదేవిధంగా ఫ్యామిలీతో దుబాయ్లో సెటిల్ అవ్వాలి అంటే మన వైపు నుంచి మనం కనీసం ఎటువంటి డిసిప్లిన్ పాటించాలి, మన వైపు నుంచి ఎటువంటి జాగ్రత్తలను మనం పరిగణలోకి తీసుకోవాలనే విషయం గురించి చాలా చక్కగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అండ్ దుబాయ్ నుంచి వచ్చి మీరు చక్కగా అన్ని వివరాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ బలరామ్ రెడ్డి గారు. మై ప్లెజర్ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.